బీసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈరోజు మనం భీమవరంలో 3 టౌన్లో ఉన్న పద్మగారి ఇంటికి వచ్చేసాం. పద్మగారు మనల్ని ఆహ్వానించారు. మరి వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో చూద్దామా, రండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సో ఇప్పుడు మనం పద్మగారి ఇంటి ముందుకు వచ్చేసాం. ఇంటి ముందు చూస్తేనే పూలతోటి చాలా అందంగా డెకరేట్ చేసుకున్నారు. గుమ్మాన్ని కూడా చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు. మరి ఇంకా లోపల డెకరేషన్ ఎలా ఉందో చూద్దామా, రండి. హాయ్ హాయ్ వెల్కమ్. సో పద్మగారు నమస్కారం. నమస్కారం అండి. ఈ సంవత్సరం బీసీఎన్ ఛానల్తో శ్రావణ మాసం పూజ జరుపుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. బీసీఎన్ ఛానల్ వాళ్ళు మా కోసం వచ్చినందుకు, మా ఇంటికి మేము ఆహ్వానించాము మిమ్మల్ని. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అమ్మ నేను. మీకు పెళ్ళై ఎంతకాలం అయింది? 20 years అయింది. ఒక బాబు, 2 బాబులు నాకు. పెద్ద బాబు ఇంజనీరింగ్ 4th year చదువుతున్నాడు ఢిల్లీ దగ్గర. చిన్న బాబు ఇంటర్ 2nd year చదువుతున్నాడు. ప్రతి సంవత్సరం ఇలాగే శ్రావణ మాసం ప్రతి సంవత్సరం తప్పకుండా నేను శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. 9 రకాల నైవేద్యాలతో అమ్మవారికి అలంకరించి నైవేద్యాలు చూపించి అంతా హ్యాపీగా చేసుకుంటాను అనమాట. ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా చేస్తున్నాను నేను. సో మీ హస్బెండ్ గారి ప్రోత్సాహం ఎలా ఉంటుంది? చాలా చాలా బాగుంటుంది. శ్రావణ లక్ష్మి పూజ విశిష్టత మాకేమైనా చెప్తారా? తప్పకుండా. స్వస్తి స్త్రీ చాంద్రమానే ప్రకారం చైత్రమాసం లగాయత్తు 5వ మాసం శ్రావణ మాసం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి వస్తాడు కాబట్టి దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రావణ మాసంలో మహావిష్ణువు శ్రవణ నక్షత్రం నాడు జన్మించాడు కాబట్టి ఈ వ్రతం అప్పుడు మనము ఈ నెలలో ఏ పూజలు చేసినా అత్యంత పుణ్య ఫలితాలను మనం సంపాదించుకుంటాం అనమాట. ఇది అందరికీ, మన స్త్రీలందరికీ అత్యంత పవిత్రమైనది శ్రావణ మాసం. ఇందులో చాలా వ్రతాలు మనం చేసుకుంటాం. అందుకని దీనికి వ్రతమాసం అని పేరు కూడా ఉంది. స్త్రీలకి సౌభాగ్యాలను, సంపదలను ఇచ్చేది ఈ మాసము మనకి. పెళ్ళైన ముత్తైదువులందరూ మంగళగౌరి వ్రతాలను కానీ అత్యంత ప్రాచీనంగా చేసుకుంటారు మనకి ఈ శ్రావణ మాసంలో. సో మీరు 9 రకాల వంటలు చేశానన్నారు. ఏమేమి వంటలు చేశారు? పులిహోర, దద్దోజనం, పులిసిపిండి, పొంగలి, కేసరి, సేమియా పాయసం, సేమియా పులిహోర, శనగలు ఐటమ్స్ అన్నీ చేసి అమ్మవారికి నైవేద్యం చూపించాను ఈరోజు. అమ్మవారికి ఇష్టమైన వంటకం ఏంటి? పులిహోర, శనగలు మెయిన్. ఇంకా కొంతమంది గారెలు, బూరెలు, పాల తాలికలు అలాంటి ఐటమ్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతాము. కన్ఫామ్గా చక్కెర పొంగలి కానీ, అన్నంతో చేసిన తీపి పొంగలి కానీ ప్రతి వారము నైవేద్యం పెట్టుకుంటారు. శ్రావణ మాస విశిష్టత గురించి చాలా బాగా వర్ణించారు. సో మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం ఏదన్నా ఒక మంచి పాట. గల్లు గల్లిన వరలక్ష్మి విగా విగా రావమ్మ, గణమోగా మా ఇంట వెలసియుండు, ఇంటింట వెలసే వరలక్ష్మివమ్మ, ఇహనైన దయ చూపుమా, ఇహనైన దయ చూపుమా,
శ్రీవణమాసమున ప్రతి శుక్రవారమున శ్రీవణమాసమున ప్రతి శుక్రవారమున నేను కొలచేదవిగారవమ్మ ఐదు తనము ఇచ్చే తల్లి నీవేనమ్మా. చాలా బాగా పాడారండి. మీలో కూడా Thank you very much. సింగర్ ఉన్నారు. సో మీ హాబీస్ ఏంటి? మా హాబీస్ ఏం లేదు, వంటలు చేసుకోవడం అంతే. ఏదైనా గేమ్స్ ఆడుతూ ఉంటాం అంతే. కిట్టీస్లో ఉన్నారా అయితే మీరు? 2 కిట్టీస్లో ఉన్నామండి. సో చాలా మంది ముత్తైదులను పిలిచినట్టున్నారు, పరిచయం చేస్తారా మరి? ఓకే. నా పేరు ప్రభా అండి. ఇవాళ పద్మ గారు పిలిచారని ఇక్కడికి వచ్చాను. పద్మ గారు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నా పేరు మాన్సా అండి. నేను హౌస్ వైఫ్. పద్మ గారు నాకు వదిన అవుతారు అండ్ దట్టు ఫ్రెండ్ కూడా, మంచి ఫ్రెండ్. అండ్ శ్రావణ మాసం అంటే మంగళవారం శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు అన్నీ బాగా చేస్తాము. అండ్ మంగళవారం పూట కూడా వాయనాలు ఇచ్చుకుంటారు. కొత్త చీరలు, బాగా ఆడపిల్లలు అందరూ మంచిగా రెడీ అవుతారు, చాలా బాగా రెడీ అవుతారు అనమాట. అందరి ఇళ్లలో కలకల్లాడుతూ శ్రావణ మాసం ఒక పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది అనమాట. నా పేరు శ్రీలక్ష్మి అండి. పద్మ గారు పిలిచారని తాంబూలం తీసుకోవడానికి వచ్చాను. నేను పద్మ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. నమస్తే అండి, నా పేరు సౌమ్య. నేను పద్మ వాళ్ళ ఫ్రెండ్ని అండ్ నాకు వదిన కూడా అవుతుంది. సో ఈ సందర్భంగా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి అందరికీ కూడా. మా చిన్నప్పుడు లైఫ్ అంతా కూడా గుర్తొచ్చేదంటే ఈ ఫెస్టివల్స్ టైంలోనే. పసుపు రాయడం దగ్గర నుంచి ఆడవాళ్ళకి ముత్తైదువులకి వాయనం ఇయడం దాకా ఈరోజు చిన్నపిల్లలకి మనం నేర్పించాలి. సో అవి ఎవ్వరూ ఆచారాలు మిస్ అవ్వద్దండి, తప్పకుండా అందరం కలిసి చేసుకునేదే పండగ. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి అండి. పద్మ గారు పిలిచారు, తాంబూలం తీసుకుంటాకు వచ్చానండి. మా పద్మ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అండి. హాయ్ అండి, నా పేరు పావని, హౌస్ వైఫ్ని నేను. ఇవాళ పద్మ గారు తాంబూలం తీసుకోవడానికి పిలిస్తే తీసుకుంటానికి వచ్చామండి. హాయ్ అండి, నా పేరు రమ్య, నేను హౌస్ వైఫ్ని. పద్మ నాకు మంచి ఫ్రెండ్ అండి. ఈరోజు వరలక్ష్మి పూజ రోజు తాంబూలం తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా పిలిచి తాంబూలాలు ఇచ్చుకోవడం వల్ల ముత్తైదువులకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు సంతోషి. ఈరోజు శ్రావణ శుక్రవారం తాంబూలం తీసుకోవడానికి పిలిచారు. నేను తాంబూలం తీసుకోవడానికి వచ్చానండి. నా పేరు సునీత, హౌస్ వైఫ్, పద్మగారి బెస్ట్ ఫ్రెండ్. శ్రావణ శుక్రవారం తాంబూలం తీసుకోవడానికి పద్మగారు పిలిస్తే వచ్చానండి. నేను ఎంతో ఇష్టంగా ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం చేసుకుంటాము. అందరు కూర్చొని సరదాగా ఈ పూజ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మా కోడల చేత ఇప్పుడు ఆ వాయినాలు ఇప్పించి చేయిస్తున్నాం. అందరికీ బాగా సుఖంగా ఉండాలని దీవిస్తున్నాం. సో ఇప్పుడు మనతో సౌమ్య గారు ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం? ఈరోజు వరలక్ష్మి వ్రతం అంటే ముందు రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. మాకు డెకరేషన్ కానీ, క్లీనింగ్స్ కానీ, సర్దుకోవడం కానీ. ఈసారి ఏంటంటే కొంచెం బాగా పిల్లల్ని ఇన్వాల్వ్ చేశాను. ప్రతి పని కూడా వాళ్ళకి తెలియాలి, ప్రతి పని కూడా వాళ్ళు నేర్చుకోవాలి, ప్రతి సాంప్రదాయం కూడా వాళ్ళ ఆచరణలోకి తీసుకురావాలని. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళిద్దరిని కూడా ఈసారి బాగా అన్ని వాళ్ళతోనే చేయించాను. అందుకు నాకు ఈసారి 2 రోజులు పట్టింది, ఎప్పుడు ఒక రోజులోనే అయిపోతుంది. సో పిల్లలు ఉండడం వల్ల ఇంకా ఎక్కువ లేట్ అయిందంటారు, కానీ ఎక్కువ హెల్ప్ చేశారు పాపం. బాగా పూజ గది సర్దుకోవడం, డెకరేషన్ కానీ అన్నీ బాగా హెల్ప్ చేశారు. ఆడపిల్లలు అంటే బంగారు తల్లులు కదా, బాగా హెల్ప్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఇయర్ జరుపుకుంటాం, కానీ ఈసారి బీసీఎన్ ఛానల్ వాళ్ళు ఇంటింటికి ప్రతి వాళ్ళు ఈ సౌభాగ్యం గురించి, ఈ సాంప్రదాయాల గురించి అందరికీ తెలియాలి. ఎవరు ఎలా చేసుకుంటున్నారు, ఎవరిలో ఎంత క్రియేటివిటీ ఉంది, అవన్నీ చూపించాలి. మాలాంటి లేడీస్కి కూడా ఎంకరేజ్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళు నిజంగా ఇంత చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి. ఐఎమ్ సో హ్యాపీ వీళ్ళు ఇంతలాగా మాకు కోఆపరేట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. బీసీఎన్ ఛానల్ వాళ్ళకి వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఫ్రెండ్స్ అందరినీ ఒకరి తర్వాత ఒకళ్ళ ఏదో ఫంక్షన్లోనో పార్టీలోనో గ్యాదర్ అవుతామండి. ఈ బీసీఎన్ ఛానల్ వాళ్ళ తరపున మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎవరెక్కడ ఉన్నా అస్సలు నిజంగా శ్రావణ మాసం డబల్ ధమాకా అనమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ప్రతి ఒక్క చోట లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, మణిద్వీప వర్ణన, లింగాష్టకం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చదవడం, పిల్లలకి చెప్పడం, వాళ్ళని కూర్చోబెట్టడం
చాలా బాగుంటుంది కదా, కన్నుల పండగగా ఉంది నాకైతే. ఐఎమ్ సో హ్యాపీ. సో మీకు ఇష్టమైన పండుగ శ్రావణ మాసం అంటారా? శ్రావణ మాసం దివాళీ. దివాళీ ఇష్టమా? ఏమేం పిండి వంటలు చేశారు మీరు? ఈరోజు గారెలు వేసాను, పూర్ణాలు వేసాను, అండ్ కుడుములు చేశాను, ఆవిరి కుడుములు, పొంగల్ చేశాను, శనగలు. ఆవిరి కుడుములు ఎలా చేస్తారో ఒకసారి ఆవిరి తీసి పిండిని ఉడకబెట్టి, బియ్య పిండిని ఉడకబెట్టి వాటిని కొంచెం బెల్లం వేసి దాన్ని కలిపేసి ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరి మీద వేచేస్తారనమాట. సో అమ్మవారికి ప్రీతికరం. అవి అందరూ చేయరు, ఎవరికి ఆనవాయి ఉంటే వాళ్ళు చేసుకుంటారు. మీకు ఎవరు నేర్పించారు వరలక్ష్మి వ్రతం? మా అమ్మగారు చిన్నప్పటి నుంచి అన్నీ చూసేదాన్ని, కానీ అత్తగారింటికి వచ్చాక వాళ్ళకి ఏదైతే ఆనవాయితీ ఉంటుందో అదే పాటించాలి. సో అత్తగారు వాళ్ళు ఎలా చేస్తారో అన్నీ కూడా అలానే ఫస్ట్ నుంచి చూసి నేర్చుకున్నాం. నాకు పెళ్ళై 20 ఏళ్ళు అయింది, సో అందువల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ. సో రమ్య గారు, మీరు చెప్పండి, ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు? హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం అన్నది ఆడవాళ్ళందరూ ప్రత్యేకంగా చేసుకుంటారు. సో శ్రావణ శుక్రవారం నాడు ముత్తైదులను పిలుచుకుని తాంబూలం ఇచ్చుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంటుంది. సో ప్రతి ఒక్క మహిళ కూడా ఇలా చేసుకోవాలి. అమ్మలగన్న అమ్మ లక్ష్మీదేవిని మనం పూజించాలి. సో అలాగే అన్ని రకాల పిండి వంటలతో నైవేద్యాలు పెట్టి అన్ని రకాల చిల్లర కానీ గాజులు కానీ అలా అన్ని రకాల పువ్వులు అలా అన్నిటితో పూజ చేసుకోవాలి అమ్మవారికి మనం. నెక్స్ట్ ఇలాగా బీసీఎన్ ఛానల్ వాళ్ళు మా ఇంటికి రండి కాన్సెప్ట్ అనేది పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. సో దీనివల్ల ఏంటంటే అమ్మవారిని మనం డెకరేట్ చేసి ముత్తైదువులను పిలిచి నార్మల్గా పిలుచుకుంటాం, కానీ ఇలాగా అందరూ కలిసిగట్టుగా పూజ చేసుకుని ముత్తైదువులను పిలుచుకుని తాంబూలం ఇచ్చుకుందాం అనేది చాలా హ్యాపీగా ఉంది. బీసీఎన్ ఛానల్ వాళ్ళకి నా తరపు నుంచి కృతజ్ఞతలండి. మీరు వంటలు బాగా చేస్తారనుకుంటారు? వంటలు చేస్తాం నార్మల్గా, ఇలాగా పూజలప్పుడు కొంచెం ఎక్కువ చేస్తాం. అన్ని రకాల పిండి వంటలు చేస్తాం. మీరు ఏమేమి పిండి వంటలు చేస్తారు? ఇవాళ నిమ్మకాయ పులిహార చేసాము, సగ్గుబియ్య పరవాను, చక్కెర పొంగలి. మీరు బాగా ఇష్టంతో చేసే ఐటెం ఏంటండి? బాగా ఇష్టం లేదంటే సగ్గుబియ్య పరవానం చేస్తాను. పాలు చిక్కటి పాలు బాగా మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసి, సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పంచదార వేసుకోవాలి. ఉడికిన తర్వాత పంచదార వేసుకుని తర్వాత ఒక చిన్న మూకిడిలో నూనె వేసుకుని అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి ఏగిన తర్వాత అది తీసుకొచ్చి ఇందులో కలపడం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో పద్మ గారు ముత్తైదువులందరినీ మాకు పరిచయం చేసేసారు. సో ఇప్పుడు మాకు మీ అమ్మవారిని చూపిస్తారా? పూజ స్టార్ట్ చేసుకుందామా? నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను. లలిత సహస్రనామం కూడా చదివించుకుంటాను. ఒక 50 మంది ముత్తైదువులు పిలుచుకుని నేను పేరెంట్గా కింద పెట్టుకుని అందరి ముత్తైదువులకి తాంబూలము టిఫిన్స్ పెట్టి పంపిస్తాను. నేను చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం. బీసీఎన్ ఛానల్ వాళ్ళు ఈరోజు మా ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా,
బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి రావమ్మ మా ఇంటి దనుక లాలితముగా వేడుకుందు రావమ్మ మా ఇంటి దనుక లాలితముగా వేడుకుందు ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజ చేదుము లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి నత్తునకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి కెంపైన నీరాజనం యోగీంద్ర హృదయాన మోగేటి మా తల్లి బాగైన అందలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నెలతాల్పుడందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాన తిమిరాలు తొలగించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగురులకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం పగడాలు మరిపించు ఇన బింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం
నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం ఏటి పిల్లల ఓలె గాలి కల్లల నాడు మా తల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం జగదేక మోహిని సర్వేశ గేహిని మా తల్లి రూపులకు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి నత్తునకు నీరాజనం భక్తి నీరాజనం. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. విజయలక్ష్మి కరుణించుము తల్లి మా పూజలను గైకొనరావమ్మా నీ పదముల సేవింతుము తల్లి మము దీవించుము శ్రీహరిదేవి. విజయలక్ష్మి కరుణించుము తల్లి మా పూజలను గైకొనరావమ్మా నీ పదముల సేవింతుము తల్లి మము దీవించుము శ్రీ. సో పద్మ గారు, పూజ చాలా బాగా జరుపుకున్నాము. అమ్మవారిని చాలా బాగా అలంకరించుకున్నారు. మంచి కళగా ఉన్నారు అమ్మవారు. మీరే చేశారా మొత్తం? నేను మా ఫ్రెండ్ కలిసి చేసాం. వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది. మేము ముగ్గురం కలిసి ఇంత బాగా చేసుకున్నాం. మా అబ్బాయి కూడా హెల్ప్ చేసాడు నాకు ఈసారి. ప్రతి ఇయర్ హాస్టల్లో ఉంటాడు బాబు. 2 బాబులు హాస్టల్స్లోనే ఉంటారు. ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కరెక్ట్గా మా బాబు ఇంట్లో ఉన్నాడు అనమాట. ఇంటర్ అయిన సందర్భంగా ఇంట్లో ఉండడం వల్ల నాకు ఇలా జరిగిందనమాట. చాలా సంతోషంగా ఉంది. హాస్టల్లో ఇద్దరు కావాలని చదువుకుంటామని వెళ్ళిపోయారు. ఇద్దరు కెరీర్ మీద ఫోకస్ చేద్దామని. మరి మీరు బోర్ కొట్టదా ఖాళీగా? చాలా బోర్ కొడుతుంది, కానీ వాళ్ళు ఉండనంటున్నారు కదా, ఏం చేస్తాం, తప్పదు కదా. అందుకే కిట్టీల్లో చేరారా? 2 కిట్టీలేనండి, అది కూడా మా ఫ్రెండ్. ఇంకా జాయిన్ అయిపోండి. ఇంకొద్దండి, దీనికే కష్టం. 2 కిట్టీలు చాలు మనకి. మరి నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ పిలిచిన ముత్తైదులందరికీ తాంబూలం ఇచ్చి పంపిస్తాను నేను. మరి తాంబూలం ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామండి. నీ పదముల సేవింతుము తల్లి మము దీవించుము శ్రీహరిదేవి. విజయములు సిద్ధించని జన్మ వ్యర్థము నీ కరుణా వీక్షణతో అలరు విజయము. విజయములు సిద్ధించని జన్మ వ్యర్థము నీ కరుణా వీక్షణతో అలరు విజయము. ఈ జగమున విజయములే ప్రధానమమ్మా ఓటమి గల జీవితమే దుర్భరమమ్మా. విజయలక్ష్మి కరుణించుము తల్లి మా పూజలను గైకొనరావమ్మా నీ పదముల సేవింతుము తల్లి మము దీవించుము శ్రీహరిదేవి. నీ పద పద్మాలను నమ్మినాము తల్లి మనసున నీ రూపం నిలిపినాము తల్లి. సో పద్మ గారు, చాలా బాగా జరుపుకున్నాం పూజ. సో ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇచ్చేసాము మమ్మల్ని పిలిచిన సందర్భంగా.
మీకు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక అందమైన పట్టు చీర. నచ్చిందా మీకు? చాలా చాలా బాగుంది, కలర్ఫుల్గా. వరమహాలక్ష్మికి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ చీర ఇచ్చినందుకు. మా ఇంటికి వచ్చి విజియన్ ఛానల్ వాళ్ళు ఈ వీడియో తీసి నన్ను చాలా హ్యాపీ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వరమహాలక్ష్మికి లాస్ట్ వీక్ మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి 7 చీరలు కొనుక్కున్నాం వరమహాలక్ష్మిలో. మేము రెగ్యులర్ కస్టమర్స్ వరమహాలక్ష్మికి. థ్యాంక్ యూ వరమహాలక్ష్మి. సో మీరు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో షాపింగ్ చేయడానికి కంచి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మన భీమవరంలోనే మావులమ్మ వీధిలోనే ఉండండి. మరి వెంటనే విజిట్ చేసి మీకు నచ్చిన చీరలు కొనుక్కోండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సో ఇదండి ఈరోజు పద్మగారి ఇంట్లో మా ఇంటికి రండి కార్యక్రమం. సో రేపు మళ్ళీ ఇంకొక లింక్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.